వచ్చాడు, లేచాడు. పెళ్లి కుమారుడు వచ్చాడని వినబడగానే 10 మంది కూడా నిద్రపోతున్న ప్రతి 10 మంది కూడా లేచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది లేచి 10 మంది డ్యూటీలు పట్టుకున్నారు. 10 మంది డ్యూటీలో 5 డ్యూటీలు ఆరిపోతున్నాయి. 5 డ్యూటీలు చక్కగా వెలుగుతుంది. ఈ ఆరిపోతున్న డ్యూటీలు గల వారు ఎవరంటే బుద్ధి లేని కన్యకులు. మీరేం చేస్తారు? అందులో ఉన్నట్టుగా పట్టుకుని వెళ్ళిపోయారు. అది సరిపోద్దో సాలదో అది వారు గ్రహించలేదు. ఎందుకంటే మా డ్యూటీల్లో కూడా నూనె ఉంది, మా డ్యూటీలు ఎరుగుతున్నాయి, మా డ్యూటీలే మారిపోవు. ఎందుకంటే మేము ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రతి వారం కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రతి వారం ఉపవాసం ఉంటున్నాం. ఏదైనా పండుగలు వచ్చినా పాస్టర్ గారు ఏదైనా కానుక ఇబ్బంది అని చెప్పినా మేము ధారాళంగా అందరికంటే ఎక్కువ కానుకలు ఇస్తున్నాం. కానుకలు ఇస్తున్న మా డ్యూటీలు ఎలగవా? ప్రార్థనకు వెళ్తున్న మా డ్యూటీలు ఎలగవా? ఉపవాసం చేస్తున్న మా డ్యూటీలు ఎలగవా అన్న ఆలోచనతో వారు అశ్రద్ధగా ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు నీ డ్యూటీ ఎలా ఉందని రోజున ప్రశ్నిస్తున్నాడు. నీ డ్యూటీ ఆరిపోయేలా ఉందా, వెలుగుతున్నట్టుగా ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మన డ్యూటీలు ఎలా ఉన్నాయండి? ఇంకా కాసేపటికి ఆరిపోయేలా ఉన్నాయా? లేదంటే ప్రార్థన అయ్యే వరకు కూడా ఎరుగుతూ ఉండేలా ఉన్నాయా? ప్రార్థన అయ్యే వరకు కూడా, దేవుడు వచ్చే వరకు కూడా మన డ్యూటీలు వెలిగేలా ఉండాలి. మన డ్యూటీలు ఎలిగే అంత నూనెను మనం ఆ డ్యూటీ నిండా నింపుకోవాలి. అంటే దేవుని వాక్యం నింపుకోవాలి. కొంతమంది ఉంటారండి, ఇటు ఇంటర్నెట్ విడిచిపెట్టేస్తారు వాక్యం. కొంతమంది ఉంటారు, విన్న వాక్యాన్ని విన్నట్టు చెప్పగలుగుతారు, ఇప్పుడు కావచ్చు రేపైనా చెప్పగలుగుతారు, కానీ వారి ప్రవర్తన బాగోదు, వారి పరిస్థితులు బాగోదు, వారి నోటి మాట బాగోదు. కొంతమంది విన్న వాక్యాన్ని విన్నట్టు పరిశుద్ధంగా వారి చెప్పగల మంచి హృదయం కలిగిన వారు ఉన్నారు. కొంతమంది వినో చెప్పలేరు, వాళ్ళ హృదయంలో వాక్యమే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది లేచారు, 10 మంది డ్యూటీలు పట్టుకున్నారు, కానీ 5 డ్యూటీలు ఆరిపోతున్న వారు అడుగుతున్నారు, వెలుగుతున్న వారిని మా డ్యూటీలో కొంచెం ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సమయం వచ్చినప్పుడు మరి నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వే మరి దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు ఎత్తపడతావు తప్ప హృదయంలో వాక్యం లేని వాళ్ళు ఎత్తపడతారండి? ఎత్తబడి దేవుని పాదాల చెంత చేరగలమా? చేరలేదు. అక్కడ ఎత్తబడే వారిని కొంచెం వాక్యం నాకు చెప్పవా? దేవుడు అక్కడ వాక్యం అడుగుతున్నాడు, మరి నాకు కొద్దిగా నీ దగ్గర ఉన్న వాక్యం, నీకు తెలిసిన వాక్యం నాకు చెప్పమంటే చెప్తారండి? అక్కడ ఎవరైనా చెప్తారా? ఎవరో చెప్పరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వాక్యం వీళ్ళకి చెప్తే ఏడు లోపలికి వెళ్ళిపోతారేమో, ఆడ బయట ఆగిపోతారేమో. మరి సరిపడ్డ నోరు కావాలి కదా, దేవుడు అడిగే ప్రతిదానికి అక్కడ జవాబు చెప్పేవారిగా ఉండాలి కదా. అలాగని అక్కడ 5 కన్యకులు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, ప్లీజ్ మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగితే బుద్ధి గల వారు అంటున్నారు, ఈ నూనె మీకు మాకు కూడా సరిపోదేమో, అందుకని సమయం కొంచెం వెళ్ళి మీరు అమ్మేవారు వద్దకు తెచ్చుకున్నాను. అక్కడికక్కడ ఎవరు అడుగుతారండి దగ్గర? మనకు అక్కడికక్కడ అప్పటికప్పుడు వెళ్ళిపోయి వాక్యం ఎవరన్నా చెప్పమంటే అప్పుడు చెప్తారా? ఎవరు చెప్ప. ఇంకా ఒకటి, దేవుని రాకడలో చాలా మంది బద్దకస్తులైతే వాక్యం అంటే ఏమిటి అన్నట్టుగా అయిపోతారు. దేవుడు అలాంటి సమయంలో ఇప్పుడు నీ వాక్యం కావాలని వెళ్తే ఎవరు చెప్తారు? వాక్యమే కరువు అయిపోతుంట రానున్న దినాలు. బైబిల్ ఉందా అంట. ఎందుకంటే మరి దుష్టుడు పరిపాలన ఉండదంట. బైబిల్ మన చేతిలో ఉంచడంట. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అందుకునే దేవుడు అంటున్నాడు, మీ హృదయం నిండా వాక్యం నింపు. ఇదే అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని పోగొట్టుకోవద్దని దేవుడు పదే మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మాకు సాలదు కాబట్టి మీరు అన్నీ వారి యొద్దకు వెళ్ళి మీరు నూనె కొనుక్కు తెచ్చుకున్నట్టు. కానీ వారు నూనె కొనుక్కోవడానికి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో ఈ లోపు ఎవరు వచ్చారు? ఈ లోపు పెళ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తీశాడు.
తలుపు తీయగానే ఈ సిద్ధపడి ఉన్న కన్యకులు 5 కూడా లోపలికి వెళ్ళిపోయారు. వారు లోపలికి వెళ్ళగానే తలుపులు మూయపడ్డాయి. రేపొద్దున మన పరిస్థితి కూడా అంతే. దేవుని రాకడలో అందరము ఎత్తబడతాం. అందరం అంటే ఎత్తబడడం అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోము. ఆ గేట్ వద్ద వరకు వెళ్తాం. కొంతమంది కొంచెం విశ్వాసం ఉంటుందండి, కొద్ది విశ్వాసం ఉంటుంది. మరీ పూర్తిగా లేకపోయినా కొంతమందికి కొద్దిగా విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఉండాలి. ఈ లోకంలో కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటారు కదా, ఆ కార్యాలు జరిగిస్తూ వారి ప్రార్థన వల్ల దేవుడు ఆ ప్రార్థన అయిన ఆ కొద్ది విశ్వాసాన్ని చూసి వారికి గొప్ప కార్యాలు చేస్తుంటే వారు గర్విస్తూ, నాకేంటి, నేను ప్రార్థన చేస్తే నాకు అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి, నేను ఏదైతే అది దేవుడు నాకు ఇస్తున్నాడు, నాలో దేవుడి పైన గొప్ప నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, దేవుడి రాజ్యంలో నేను చేస్తాను అని ఒక గర్వం వారి హృదయంలోకి వచ్చి వారిని ఏం చేస్తుందంటే విశ్వాసంలో అనగదొక్కేస్తుంది. ప్రియమైన దేవుడి జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనం ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు చేస్తాడని మనం అక్కడితోనే ఆగిపోకూడదు. ఇంకా 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 అనేకమైన కార్యాలు పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ఇంకా బలంగా ప్రార్థనలో ఎదగాలి. శక్తివంతమైన ప్రార్థన మన చేతుల్లో కావాలి. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని పాదాల ఎత్తుకు మనం చేరగలుగుతాం. ఆ పెళ్లిందులకు మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. మరి అక్కడ దాకా గేటు దాకా వెళ్ళిన మనం ఏమైపోతామంటే త్రోసివేయబడతాం. మనం కూడా త్రోసివేయబడతాం. మనలో పూర్తి విశ్వాసం లేకపోతే, పూర్తి నమ్మకం లేకపోతే, పూర్తిగా దేవుని పైన ఆనుకుని బ్రతకవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కూడా 7 పరిస్థితి అలాగైపోయింది. 5 కన్యకులు లోపలికి వెళ్ళిపోయారు, తలుపు వేసేసాడు. రేపొద్దున దేవుని ఆఖరి దినాల్లో కూడా దేవుడు వచ్చాడు వారికి ఒక బోర ఉండగానే, ఆ బోర శబ్దం మనకి వినపడగానే నమ్మి శ్వాసం పొందిన వారు ఇంకొకరిన ఎత్తపడతారు. నమ్మక అవిశ్వాసంతో జీవించారు, దిగబడతారు. ఏమిటి దేవుని బిడ్డ అలా చెప్పవు. మరి వరకు మనం చాలా సార్లు చెప్పుకుని ఉండొచ్చు. ఎద్దులు తిరుగులు విసరుచుండగా ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడువబడతారంట. పొలంలో ఎద్దులు పనిచేస్తుండగా ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడువబడతారంట. దారిని ఎద్దులు ప్రయాణం చేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడువబడతారంట. ఇదేంటి, ఇప్పటి వరకు నా సహోదరి నాతో పాటు తెలియస్తుంది కదా, నా సహోదరి ఏది అని విడవబడిన వ్యక్తి ఆమె గురించి ఆలోచన చేస్తుంది. ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 5 కన్యకుల పరిస్థితి కూడా అయిపోయింది. 5 లోపలికి వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. 5 బయటండి గబగబా నూనె కొనుక్కున్నారు. నూనె దొరికింది వారికి, దొరకదనుకున్నామే నూనె దొరికింది. నూనె పట్టుకుని వెళ్ళిపోయారు. గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నారు. ఒక్కసారి తెరవబడిన తలుపు, ఒక్కసారి మూయబడిన తలుపు మరలా తెలుసుకుని మరలా మూయబడుతుంది. దేవుడితో మాట్లాడకూడదు. మనం దేవుడితో మాట్లాడకూడదు, దేవుడి సహనంతో మాట్లాడకూడదు. దేవుడు చాలా సహనంగా వేగలిగి ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన రాకడలో కఠినాత్ముడైపోతాడు. ఎందుకంటే చెప్పి 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 ఆయనే ఇసుకు పుట్టేస్తుంది మన మీద. ఇసుకు పుట్టేసి మనల్ని విడిచిపెట్టేస్తాడు. మనం చెయ్యాలి, విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి అదోగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి ప్రభువా ప్రభువా అనే తలుపు కొడుతున్నారు. తలుపు తీసి ఎవరు మీరు అని అడిగాడు. మేము ప్రభువా, మేము 5 కన్యకులు వచ్చాం, మేము మాకు నూనె సరిపోక పెళ్లి నూనె కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అనేటప్పటికి మీరెవరో నేను అడిగాను, కొండి. అప్పుడు వరకు వారి సమయం ఎంత వ్యర్థమైందంటారు. ఎన్ని చోటలకి, ఎన్ని మందిరాలకు వెళ్ళి ఉంటారు, ఎన్ని కూటాలకు వెళ్ళి ఉంటారు, ఎన్ని సభలకు వెళ్ళి ఉంటారు, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ఉంటారు, ఎన్నిసార్లు వారు గృహాల దగ్గర ప్రార్థన కూటాలు పెట్టించుకుని ఉంటారు, ఎంత కానుకించి ఉంటారు. అయినప్పటికీ వారు దేవుని రాజ్యంలోకి విన్నారా అంటే ఎందుకని? దేవునికి వారు చోటు ఇవ్వలేదు. వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు. వారు మనస్సును ఎదురుగా ఉంటే గొప్ప పనులతో గొప్ప అనిపించుకోవడం కోసం వారు ప్రార్థనలకు వెళ్ళారు. గొప్ప అనిపించుకోవడం కోసం వారు ప్రార్థనా కూటాలు పెట్టించుకున్నారు. గొప్ప అనుకోవడం కోసం వారు కానుకలు ఇచ్చారు. గొప్ప అనుకోవడం కోసం ఉపవాసం ఉన్నారు. కొంతమంది ఉపవాసం ఉంటే అసలు చూడలేమండి వారి మొక్కను. చూడగలమా? వాళ్ళు ఉపవాసం చేసినట్లు మొక్కం వికారంగా అకారంగా ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని మాట గట్టిగానే వస్తుంది. గొడవ వస్తే అప్పటికప్పుడు బాగలబడి అరిసేస్తారు. కానీ మనతో ఎవరితోనైనా మాట్లాడంటే ఏముందమ్మా అని జాయిగా మాట్లాడతారు. ఏంటంటే ఈ రోజు నేను ఉపవాసం కదా అంటారు.
అది చేసే ఉపవాసం కూడా నలుగురికి తెలవాలి. ఈమె ప్రతి వారం ఉపవాసం చేస్తారు అని వారు చెప్పుకోవాలన్న ఒక ఆలోచనతో వారు ఉపవాసం చేస్తున్నారు, కానీ దేవుడు చూడాలి అన్న ఆలోచన వారికైతే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎత్తబడిన కన్యకులు దేవుని మందిరంలో పాల్గొన్నారు. వారు విడిచిపెట్టారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని ఎడల దేవుని పైన విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, దేవుని వాక్యం పైన దృష్టి పెట్టాలి. ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకున్నట్లయితే దేవుని రాజ్యంలోనికి మనం అర్హులను అవసరం. మరి మనం జీవించకూడదని తెలియపరుస్తున్నాడు. జీవితమా జీవితమా మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? ఆ అర్ధరాత్రి కొడుకుని గాఢగంధంలో ఉన్నప్పుడు లేపి దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడాడు ఆయన వాక్యం ద్వారా అంటే మనం ఏం చెప్పాలి? లేచి కళ్ళు మూసుకొని ఈ రోజు ఎన్న వాక్యాన్ని మనం చెప్పగలిగేవారుగా. ప్రియమైన దేవుని బిడ్డల, అలా ఉన్న రోజున మన హృదయం నిండా ఏముంటుందంటే వాక్యం ఉంటుంది. ఇటువంటి వాక్యం మన హృదయంలో నిండుగా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. గట్టి గట్టి ఆశ మనం ఆయన ఆశ తీర్చే వరకు మనం జీవించాలని నేను మనం చేస్తున్నాను. ఇంటి మాటలు దేవుడు దీవించి ఆస్వాదించినలాగా ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరి పండ్లు వస్తున్నాయి, ప్రార్థనలోకి వచ్చి